ఆగడండి. నాకు నా సినిమాల్లో చాలా బాగుంటుంది. నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఆగడు. ఎందుకంటే అది మొత్తం ప్రతి డెసిషన్ నాదే, ఆగడు సంబంధించి. ఆ డెసిషన్ తీసుకోవడానికి రీజన్స్ స్టూపిడ్గా ఉంటాయి, అది తప్పు. అందుకే ఏ డెసిషన్ తప్పైందని మీరు అంటే యాక్చువల్గా ఆగడికి అనుకున్న కథ అది కాదండి, వేరే కథ అనుకున్నాను. అది చాలా బిగ్ స్కేల్, పెద్ద స్పాన్. అది ఆఫ్టర్ దూకుడు అలా చేయాలి మహేష్ తోటి అని అనుకుని మహేష్ బాబుకి చెప్పాను కదా. తను సూపర్ ఎక్సైటెడ్, చాలా బాగుందండి, దూకుడు తర్వాత మనం ఇలాంటిది చేయాలని తను చాలా స్ట్రాంగ్గా తను ఉన్నాడు. అయితే ఆ ప్రొడ్యూసర్స్ కండిషన్ అప్పుడు కొంచెం 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 ఇబ్బందికరంగా ఉంది, నాకు తెలుసు. అది నా ఫ్రెండ్సే కాబట్టి. ఇన్వెస్ట్మెంట్ కదా, అంటే మడి పెద్ద స్పాన్ అయిపోద్ది, వీళ్ళకి బర్డెన్ అవుతుంది అనే ఉద్దేశంతో అంత ఎగ్జైట్మెంట్ ఉన్న కథని పక్కన పెట్టి ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో సింపుల్గా ఫిల్మ్ చేద్దామని ఆగడు చేశాం. దాంట్లో కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాను, కానీ ఆఫ్టర్ దూకుడు ఉన్న ఎక్స్పెక్టేషన్కి అది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల డిసప్పాయింట్ చేసింది. ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం తిరగలేదు, డిసప్పాయింట్ చేసింది. బట్ నాకు రిగ్రెట్ అదే, నాకు నేనే తవ్వుకున్న గొయ్యిరా బాబు అది అని అనుకుంటూ ఉంటాను నేను. ఆ కథ చేస్తుంటే బాగుండేది కదా, ఏదైనా కథే కదా. కథ ఉందా మీ దగ్గర కూడా? బట్ మీరున్నారు ఇందాక, ఎప్పుడు కథలు అప్పుడే, ఇంకా ఈ పనికిరా ఉండి ఇప్పుడు అంటే ఉంది, డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు పనికి వస్తుందా ఈ జనరేషన్? లేదండి, డెఫినెట్గా అయిపోతాయి. ఆ టైంకి అది బాగుండేది.